డెఫినెట్గా ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు. ఎందుకంటే కన్నీళ్లు పెట్టించే అంశం. ఆ బాబు ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితి చూస్తే నిజంగా మీరు కూడా కన్నీళ్లు పెడతారు. డీటెయిల్స్లోకి వెళ్తే చావు పిలుస్తోందంటూ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ భర్త. అయితే భర్త లేకుండా బతకలేను అంటూ అదే చెరువులో దూకి బలవన్మరణానికి యత్నించింది ఓ భార్య. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో చోటు చేసుకుంది. రామంతాపూర్లో బర్ల సురేందర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయన హైటెక్ సిటీలోని ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాడు సురేందర్. 10 రోజులుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు సురేందర్. అయితే నిన్న బీబీ నగర్ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 10 రోజులుగా తనను చావు పిలుస్తోందని, ఎలాంటి ఇబ్బందులు లేవని ఆడియో పంపాడు సురేందర్. ప్రస్తుతానికి ఘటనా స్థలానికి పోలీసులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేనటువంటి భార్య కూడా అదే చెరువులో దూకేందుకు ప్రయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది ఆ మహిళని కాపాడే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ బాబు, ఇద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు అమ్మా వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా వద్దమ్మా అనేటువంటి ఆ ఏడుపు చూస్తే మీరు కూడా కన్నీళ్ళు పెట్టాల్సిందే. ఒకసారి ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడు. సో ఆ బాబు మాటలు వింటే డెఫినెట్గా మీ మనసు కూడా కరిగిపోద్ది. ఒకసారి ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడో చూడండి, ఆ తల్లిని పట్టుకొని. కొడుకేం కావాలి మరి? పంపించదు, ఎక్కడ పంపించకండి. కనీసం వాడంతా బాగా అంటుండు. వాడి మాటలు అమ్మా చూడండి, ఆ భర్త చనిపోయిన బాధలో ఆ భార్య తట్టుకోలేక అదే చెరువులో పడి బలవన్మరణానికి యత్నిస్తే ఆ బాబు ఆ తల్లిని కాపాడారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకొచ్చారు. ఆ బాబు ఆ తల్లిని పట్టుకొని అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ఊకోవే, అమ్మా ఏడవకే, అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆ మాటలు వింటే డెఫినెట్గా నాకు తెలిసి మీరు కూడా కన్నీళ్ళు పెడుతున్నారు. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. నన్ను చావు పిలుస్తుంది అంటున్నాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలీదు. బట్ ఇక్కడ హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన ఏంటంటే ఆ తల్లి కూడా చనిపోతూ ఉంటే ఆ బాబు ఏడ్చిన విధానమే ఇప్పుడు పెద్ద ఎత్తున అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒకసారి ఆ భర్త చనిపోకంటే ముందు తన ఒక ఆడియోని పంపించాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. బావా, నాని, చిక్కి, బావా వెళ్తున్నా, బాయ్. అందరికీ చెప్పుతున్నది ఒక్కటే, ఒక 10 రోజుల నుండి నా మనస్థితి బాగలేదు. నన్ను చావు రా 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 అని పిలుస్తుంది. నా చావు కోసం నేను వెళ్తున్నాను. ఇందులో ఎవరిని కూడా నిందించడానికి లేదు. నా చావుకు నా భార్య కానీ, నా కుమారుడు కానీ కారణం కాదు. మా అమ్మ కాదు, మా అక్క కాదు, మా బావ కాదు, మా అన్నయ్య కాదు, మా వదిన కాదు. ఇలాంటి వాళ్లకు సంబంధం లేదు. నా మనస్థితి బాగోలేకనే నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప ఇందులో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇది నా మరణం వాంగ్మూలంగా స్వీకరించండి. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఏమీ చెయ్యొద్దు. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాత ఇల్లు అక్కడే నన్ను అంత్యక్రియలు చేయండి. నేను కొత్తగా కొన్న ప్లేస్లో అంత్యక్రియలు చేయడానికి కుదరదు. అక్కడ ఏమీ లేదు, గుడిసె కానీ రేకులు కానీ ఏమీ లేదు. అన్నయ్య, వదిన, ఇది నా చివరి కోరిక అనుకోండి. నా అంత్యక్రియలు మాత్రం మన ఇంటి దగ్గరనే చేయించండి. నా అంత్యక్రియలు చేసిన తర్వాత ఒక నెల రోజులు ఓపిక పట్టండి. నెల రోజుల తర్వాత సంధ్య, చోటు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఒక నెల రోజులు మాత్రం ఓపిక పట్టండి. నా అంత్యక్రియలు పాతింటి దగ్గరనే చేయించండి. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నాకు ఒక లోన్లు ఉన్నాయి, 3 లోన్లు ఉన్నాయి. టాటా క్యాపిటల్, హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్. ఈ 3 కలిపి కూడా 40,000 ఈఎంఐ అవుతుంది. నాకు వచ్చే శాలరీ యాజ్ పర్ ఐసిఐసిఐ 70,000. 40,000 ఈఎంఐస్ కట్టి 30,000లో మేము హ్యాపీగా బ్రతకొచ్చు. నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ కానీ లేవు. ఈ 40,000 మించి నేను ఒక్క రూపాయి కూడా ఎక్కడ అప్పు చేయలేదు, ఎవరికి రుణపడి లేను.
ఉన్నాయి కూడా 3 లోన్లే ఉన్నాయి. సో నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఏ ఒక్కరోజు కూడా నన్ను ఇంటికి వచ్చి డబ్బులు అడిగే వాళ్ళు కూడా లేరు. నా మతిస్థిమితం బాగోలేక నాకు ఏదో శక్తి వచ్చి నన్ను పిలుస్తుంది కాబట్టి నేను పోతున్నాను తప్ప నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. నేను బీబీ నగర్ చెరువులో దునికి ఆత్మహత్య చేసుకోబోతున్నాను. బీబీ నగర్ చెరువు అక్క. ఇంత స్పష్టంగా మాట్లాడుకొచ్చాడు. నాకు మతిస్థితి బాగాలేదంటున్నాడు. ఐసిఐసిఐ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. నాకు ఎటువంటి అప్పులు లేవంటున్నాడు. ఆర్థికంగా స్థితిగతులు అన్నీ బాగానే ఉన్నాయంటున్నాడు. మళ్ళీ చివరాఖరణ నన్నేదో శక్తి పిలుస్తోందంటున్నాడు. నిజంగా ఇటువంటి వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందనంటే జనరల్గా వాళ్ళు ఏదో ఒక 2 రోజులుగా మీరు కూడా ఒకసారి గమనించండి. 1-2 రోజుల పాటుగా మీరు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే చూస్తూ ఉండండి. మీకు ప్రతిదీ కూడా అనుమానంగానే కనిపిస్తుంది. ఒకరోజు మొత్తం కూడా దేవుళ్ళకి సంబంధించిన సినిమాలు చూడండి, లేకపోతే వాటికి సంబంధించి మీరు చదవండి, పుస్తకాలు స్టోరీలు వినండి, మీకు అదే అనిపిస్తుంది. మీ చుట్టూ దేవుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే భ్రమపడుతూ ఉంటారు. సినిమాలుగా లేకపోతే చదివేటువంటి వార్తల్ని ఆ చదివే విధానంగా చూడాలి, అంతేగాని మన జీవితంలోకి తీసుకురాకూడదు దాన్ని కూడా. చక్కగా ఆ చక్కని జంటను చూడండి. భార్య చక్కగా ఉంది, చక్కని పిల్లవాడు ఉన్నాడు, అంతా సవ్యంగానే ఉంది, మంచి ఉద్యోగం ఉంది, 70,000 జీతం అని ఆయనే చెప్తున్నాడు. మరి అంతా సవ్యంగా ఉన్నందుకు ఏదో శక్తి పిలిచిందా? ఇవన్నీ పిచ్చి మాటలు కదా. మరీ ఆలోచించకుండా, భార్య పిల్లల గురించి ఆలోచించకుండా ఎవరిని ఇంట్రాగేషన్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు కదా. మాట మీరు విన్నారు కదా. ఇంట్రాగేషన్ చేయకండి, అన్న వదిన నన్ను ఇక్కడే పూడ్చిపెట్టండి, లేకపోతే నన్ను ఇక్కడే అంత్యక్రియలు చేయండి, ఇవన్నీ ఇంత చక్కగా మాట్లాడిన ఆయనకి ఎందుకు మతిస్థిమితం లేకుండా పోయింది? సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. ఆ భార్య కుమారుడిద్దరు కూడా గుండెలు పగిలలా ఏడుస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఆ బాబు మాటలు వినిపిస్తాను. ఇక్కడ ఆ తల్లి కూడా, అంటే ఆ భార్య కూడా భర్త మరణాన్ని తట్టుకోలేక అదే చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడదామని ప్రయత్నం చేస్తే ఎస్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ సిబ్బంది కాపాడుకొచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఆ బాబు ఆ తల్లిని పట్టుకొని ఏడుస్తున్న ఈ విధానం, ఈ వీడియో ఇప్పుడు నిజంగా కన్నీళ్లు తెప్పిస్తోంది. మళ్ళీ ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కనీసం వాడంతా బాగా అంటుండు చూడు. వాడి మాటలు అమ్మా కనీసం వాడంతా వాడి మాటలు అమ్మా ఆ తల్లి కూడా తన తండ్రి చనిపోవడంతో, ఆ భార్య కూడా తన భర్త చనిపోవడంతో ఆ రకంగా మళ్ళీ బలవన్మరణానికి పాల్పడదామని ప్రయత్నం చేస్తే ఆ బాబు అమ్మ ప్లీజ్ అమ్మ, నిజంగా ఆ బాబు ఏడుపు చూడండి. నిజంగా ప్రతి ఒక్కరు ఎంత కఠినాత్ములైనా సరే ఈ మాటలు లేకపోతే ఆ బాబు మాట్లాడుతున్నటువంటి ఆ దుఃఖం చూస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే. నిజంగా ఆ బాబు ఎంతలా అమ్మ ప్లీజ్ అమ్మ, అమ్మ ఊకో అమ్మ, అమ్మ వద్దమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మ అని ఒక ఏడుపుతో గుండెలు పగిలి ఏడుస్తూ ఆ తల్లి అప్పటికే దూకి ఆ కాపాడితో బయటకు వచ్చింది, తన బాబుని ఎత్తుకుంది. బాబు ఆ అమ్మ దగ్గర నుంచి బయటకు వెళ్ళడం లేదు, ఎవరు పిలిచినా తీసుకోవడం లేదు. ఎస్, మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ఏం జరిగింది అసలు? చాలా చక్కగా చూడచక్కని జంటగా ఉన్నారు, ఒక బాబు కూడా ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, ఎక్కడో ల్యాండ్ కూడా కొన్నానని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నాడు, అంతా సవ్యంగానే జరుగుతోంది. ఏం జరిగింది? ఆ ఆడియోలో ఉన్నట్టు విధంగా తనను శక్తి పిలుస్తోంది, చావు పిలుస్తుంది అంటున్నాడు. ఏం జరిగింది? ఇంత అనాలోచితంగా పిచ్చిగా ప్రవర్తించాడు ఆయన? రైట్, ఈ మధ్య కాలంలో ప్రియుడి కోసం భర్తను చంపడం, ఈ ఘటనలు చూసినప్పుడల్లా సమాజం ఎటుపోతుందని క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో తన భర్త మరణించాక అది జీర్ణించుకోలేక ఒకవైపు భార్య బలవన్మరణానికి పాల్పడ్డది. ఈ ఘటన అనేది భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. రామంతపూర్కి చెందినటువంటి సురేందర్ అనే వ్యక్తి ఒకవైపు ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నారు, మేనేజర్ గా పనిచేస్తున్నారు. అతనికి పెళ్ళయి ఒక భార్యతో పాటు 5 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఆయనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. కానీ తన ఏదో శక్తి పిలుస్తుంది, తన చావును కోరుకుంటుందంటూ కూడా ఒక ఆడియో అనేది చెరువు దగ్గరికి చేరుకున్న తర్వాత ఒక ఆడియో అనేది
రూపం, ఒక ఆడియో రూపంలో తను చెప్పదలుచుకున్నది. నాకు ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేవు, కానీ నన్ను ఏదో శక్తి పిలుస్తుంది, అందుకే నేను ఇందులో దూకి చనిపోతున్నట్టు కూడా అటు కుటుంబ సభ్యులకు ఆడియో పంపించారు. ఆడియో పంపించినటువంటి వెంటనే తక్షణమే అటు చెరువులోకి దూకి ఒకవైపు చెరువులోకి దూకి మృతి చెందారు. ఈ వెంటనే ఆ ఆడియో విన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకొని అక్కడ బాడీ కోసం వెతికినప్పటికీ దాదాపు 1 డే తర్వాత మా బాడీ అనేది లభ్యమైంది. అప్పటికే ఒకవైపు పోలీసులు తన బాడీ కోసం కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒకవైపు బాడీ కోసం వెతుకుతున్న సమయంలోనే తన భార్య నేను భర్త లేకుండా ఉండలేనంటూ కూడా తను కూడా చెరువులోకి దూకింది. చెరువులోకి దూకి వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే ఆమెని రక్షించారు. ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నది. ఈ విషయాన్ని 5 ఏళ్ల కుమారుడు చూసి, అమ్మ నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, నువ్వు ఉండొచ్చు కదా అమ్మ, నువ్వు చచ్చిపోతే నేను ఎలా ఉండాలంటూ కూడా తను కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడినటువంటి ఏదైతే ఘటన ఉందో అందరినీ కూడా కలిసివేస్తుంది. మొత్తం మీద దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఓన్లీ ఏమైనా మనస్తాపానికి అక్కడ ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవంటూ కూడా ఆడియోలో క్లియర్ గా చెప్పారు. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, కేవలం మనస్తాపానికి దేనివల్ల ఈ విధంగా దేనివల్ల ఈ విధంగా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, శక్తి అసలుకు ఆయన ఏమైనా ఏమైనా దైవభక్తి కావచ్చు, ఇది ఏమైనా ఎక్కువ దీని గురించి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసినట్టు కూడా తెలిసింది. అన్నీ ఏమైనా వెబ్ సిరీస్ ఫాలో అవుతూ ఇదంతా చేశారని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేసినట్లు కూడా తెలిసింది. సో ఒకవైపు అటు భర్త ఆత్మహత్య చేసుకుని అది జీర్ణించుకోలేక భార్య కూడా అందులోకి ఆత్మహత్యకు పాల్పడ్డ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించారు. అనంతరం కూడా మొత్తం కూడా ఈ ఘటన అనేది అందరినీ కలిసివేసింది. ప్రస్తుతం భార్య క్షేమంగా ఉంది. థ్యాంక్ యూ శిల్ప. సో నన్ను చావు పిలుస్తోందని చెప్పి భర్త ఒక రకంగా ఆయన మాటలు చూస్తుంటే ఎటువంటి మతిస్థిమితం లేదు. ఆయన మాటలు గమనించండి, మీరు ఇంట్రాగేషన్ చేయకండి, నాకు ఆస్తులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, ఈఎంఐలు ఎంత ఉన్నాయి, అన్న అమ్మ చెల్లి అక్క అందరికీ ఆయన బాయ్ చెప్తూ నన్ను శక్తి వెంటాడుతోంది, మతిస్థిమితం లేదని రకంగా చేసుకుని మరి ఆయనకు మనస్థితి ఎలా ఉంది, ఆ మనసు ఏం ఆలోచించింది, ఆయన మైండ్లో ఏం పరిగెట్టిందో తెలియదు. కానీ ఆయన బీబీ నగర్ దగ్గర ఒక చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే నిన్న సాయంత్రం జరిగితే ఈరోజు తెల్లవారుజామున అక్కడికి వెళ్ళినటువంటి భార్య కూడా ఇదే రకంగా బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నం చేస్తే ఎస్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ సిబ్బంది ఆ భార్యను బయటికి తీశారు. ఆ పిల్లవాడు, వారికి పుట్టిన పిల్లవాడు ఆ భార్య దగ్గరికి వెళ్ళిపోయి భార్య తన చంకలో దూరి, అమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా, వద్దమ్మా ప్లీజ్ అమ్మా, ఊకో అమ్మా అని చెప్పి ఆ బాబు అంటున్నటువంటి విధానం చూస్తే అందరూ కన్నీళ్ళు తెప్పించే అంశమే. మరీ మీరు ఒక విషయం ఇక్కడ ఈ వ్యక్తిని అనడం అని కాదు కానివ్వండి, జనరల్గా సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేదంటే ఇంకేదైనా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు తెలియదు. కానీ ఇంకేదైనా పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా లైవ్ ఎగ్జాంపుల్గా ఎవరో ఒకరితో చెప్పిన స్టోరీలు అయి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. మీ వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకెళ్ళి దేవుడు చెప్తే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఒక జైన మతానికి సంబంధించిన ఒక మహిళ నారాయణగూడలో 5వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇక్కడ ఈయనేమో శక్తి వెంటాడుతోంది, నేను చచ్చిపోతున్నా అని చెప్పి చచ్చిపోయాడు. ఇంకా ఘోరంగా ఉంటుందా? దేవుడు చావమని చెప్తాడా? శక్తి వెంటాడి చావమని చెప్తుందా? ఇవన్నీ మూఢనమ్మకాలు, పిచ్చి ఆలోచనలు, పిచ్చి మూర్ఖత్వపు ఆలోచనలు తప్ప ఇంతకు మించి ఏముండదు. సో అటువంటి ఆలోచనలు చేయకండి దయచేసి. ఒకసారి ఆ బాబు రోదన, బాబు ఏడ్పిన తర్వాత ఈ వార్త వినాక మీకేమనిపించింది కామెంట్ చేయండి. కనీసం వాడంతా బాగా అంటుండు చూడు, వాడి మాటలు అమ్మ వాడి ముఖం చూడవా, కొడుకుని చూడాలి కదమ్మా. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురించే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా?
అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.